హలో గైస్, నా పేరు మహేంద్ర వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈరోజు మ్యాచ్లో పంజాబ్ ఎక్కడ ఓడిపోయింది, ఆర్సీబీ ఎక్కడ గెలిచిందో తెలుసా? మీరందరూ కూడా విరాట్ కోహ్లీ క్యాచ్ స్టార్టింగ్లో బెయిర్స్టో వదిలేయడం అని చెబుతారు అనుకుంటారేమో. కాదు, అనుజ్ రావుత్ అవుట్ అయిపోయిన తర్వాత ప్రీతి జింటా నవ్వుతున్న సీన్ని కెమెరామ్యాన్ క్యాప్చర్ చేశాడు. అంతే, దరిద్రం పట్టుకుంది. బేసిక్గా ప్రీతి జింటా, కావ్య వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైనా సరే వాళ్ళ టీం బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆనందంతో కనిపిస్తారు చూడండి. ఆ మూమెంట్ని కెమెరామ్యాన్ క్యాప్చర్ చేస్తాడా, ఆ తర్వాత వాళ్ళ టీం నాశనం అయిపోద్ది. అప్పటి వరకు ఆపోజిట్ టీంకి అసలు గెలిచే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా కూడా ఆ తర్వాత ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి అనమాట. అది వాళ్ళ ఆనందానికి ఉన్న పవర్. అది బేసిక్గా ఈరోజు మ్యాచ్ అక్కడే పోయింది. అప్పటి వరకు అసలు పంజాబ్ది అనుకోవడం జరిగింది తెలుసా మ్యాచ్ అయితే మాత్రం లిటరల్లీ. ఎందుకంటే చాలా అంటే చాలా స్లోగా ఆడుతున్నారు. అండ్ హర్ప్రీత్ బరార్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా కంట్రోల్ చేశాడు. సో 15 ఓవర్ల వరకు కూడా చాలా తక్కువ స్కోర్ ఉంది. సో డెఫినెట్గా కష్టమే ఇలాగైతే అని అనుకుంటున్న టైంకి మెల్లిగా హర్షల్ పటేల్ దాంట్లో స్టార్ట్ చేశాడు. అదే పర్పుల్ పటేల్. ఈ పర్పుల్ పటేలు, ఆ తర్వాత హర్షదీప్ సింగ్, వీళ్ళందరి గురించి మాట్లాడదాం. బట్ ఎనీహో మొత్తానికైతే ఆర్సీబీ బోణి కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి మ్యాచ్ సిఎస్కేతో ఓడిపోయినప్పటికీ కూడా చిన్నస్వామిలో అయితే గెలవడం జరిగింది. అండ్ పంజాబ్ కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఆర్సీబీ కూడా ఇంకొంచెం బెటర్గా గెలిచి ఉండొచ్చు, అంటే ఇంకొన్ని ఎక్కువ బాల్స్ ఉండగానే గెలిచి ఉండొచ్చు ఏమో అనిపించింది నాకు. ఎందుకనేది కూడా ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే టాస్ అయితే బెంగళూరు గెలిచింది, బౌలింగ్ ఎంచుకున్నారు, ఓకే బాగానే ఉంది. అండ్ వాళ్ళని ఇమీడియట్గా కంట్రోల్లో పెట్టారు. ఎందుకంటే బెయిర్స్టో వికెట్ చాలా త్వరగా పడిపోయింది. సో బెయిర్స్టో కొంచెం డేంజరస్ బ్యాట్స్మెన్, ఒకవేళ పొరపాటున సెటిల్ అయ్యాడా ఆపలేము ఇంకా. సో సిరాజ్ ఇమీడియట్గా అవుట్ చేసేయడం జరిగింది. యాక్చువల్ ట్విస్ట్ ఏంటంటే ఈ బెయిర్స్టో ఎలాగైతే అవుట్ అయ్యాడో కోహ్లీ కూడా అలాగే అవుట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అండ్ ఆ బాల్ ఏమో బెయిర్స్టో వదిలేయడం జరిగింది. ఇన్నింగ్ సెకండ్ బాల్ ఆర్సీబీ దాంట్లో అది 4 వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ కోహ్లీ షార్ట్ సెలక్షను, 4లు అన్నీ కూడా వరుస పెట్టి. సో దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్గా బెయిర్స్టోని వెంటనే అవుట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే పవర్ ప్లేలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా రన్స్ ఏమి రాలేదు. 6 ఓవర్స్కి ఓన్లీ 40 రన్సే వచ్చాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. బేసిక్గా దాంతో పాటు ఓపెనర్గా దిగిన ధావన్ చాలా స్లోగా ఆడాడు. నిజానికి ధావన్ పవర్ ప్లేలో ఆడిన విధానం వల్ల, అంటే ధావన్ని కంట్రోల్ చేసిన విధానం వల్ల నిజానికి పంజాబ్ అంత ఎక్కువగా స్కోర్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. ధావన్ చాలా తక్కువ ఆడాడు. 37 బాల్స్ ఆడి 45 రన్స్ కొట్టాడు. 5 4s ఒక 6 ఉన్నప్పటికీ కూడా 120 స్ట్రైక్ రేట్ అంటే అది కూడా ఓపెనర్ నుంచి అంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. తర్వాత ప్రభ్సిమ్రన్ వచ్చాడు, 17 బాల్స్లో 25 రన్స్ కొట్టాడు. బట్ త్వరగా అవుట్ అయిపోయాడు. లివింగ్స్టోన్ ఒక 4 ఒక 6 కొట్టి కొంచెం ఊపు మీద ఉన్నాడు అనుకున్న టైంకి అవుట్ అయిపోయాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్ హీరో అయిన శామ్ కరణ్ కూడా ఈసారి అంత ఫాస్ట్గా అయితే ఏం ఆడలేదు. జితేష్ శర్మ కూడా అంత అద్భుతమైన స్ట్రైక్ రేట్తో ఏం ఆడలేదు. ఇంకా నిజానికి చెప్పాలంటే ఆ టీం మొత్తానికి కూడా శశాంక్ సింగ్ మాత్రమే కొంచెం బెటర్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. 8 బాల్స్లో 21 రన్స్ అయితే కొట్టాడు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ రన్సే కొట్టారు. ఎందుకంటే మొత్తం కామెంటేటర్స్ అందరూ కూడా వీళ్ళు బ్యాటింగ్ ఆడుతూ ఉన్న కొద్దీ, అంటే 16-15 ఓవర్లు పూర్తయిన తర్వాత ఒకటే గోల ఇంగ్లీష్ కామెంటేటర్లు, ఓర బాబు ఈ పిచ్లో 196 కొట్టాలి, 195 కొట్టాలి, 193 కొట్టాలి, 192 కొట్టాలి, ఇదే గోల. అఫ్కోర్స్ వాళ్ళ పాయింట్ కరెక్టే. ఎందుకంటే మనకు తెలిసిందే కదా చిన్నస్వామి కోసం ఇది చాలా చిన్న స్వామి. అందువల్ల ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇట్లా టచ్ చేస్తే 6 వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనమాట. అదేదో హ్యాపీ డే సినిమాలో చూపించినట్టు అక్కడ 4 వెళ్తుంది, ఇక్కడ ఏకంగా 6 వెళ్ళిపోతుంది ఇట్లా టచ్ చేస్తే. సో అందువల్ల ఈ పిచ్లో 176 రన్లు అంటే నిజానికి చాలా తక్కువేనైతే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ అంత కూడా వస్తుంది అనుకోలేదు. ఆ లాస్ట్ ఓవర్లో చెప్పాను కదా శశాంక్ సింగ్ ఏదో కొంచెం కొట్టాడు కాబట్టి ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. లేదంటే ఒక 160 కొడతారు అనుకున్నాను మహా అయితే. కామెంటేటర్స్ కూడా అదే అనుకోవడం జరిగింది. సో మొత్తానికి ఒక 176 కొట్టారు.
పర్లేదని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. అండ్ అల్జారీ జోసెఫ్ ఒకడే కొంచెం గట్టిగా తగిలించుకున్నాడు, మయాంక్ డాగర్ కూడా తగిలించుకున్నాడు. ఇద్దరు కూడా మోర్ దెన్ 10 రన్స్ ఎకానమీతో రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 3 ఓవర్స్ ఒకరు 4 ఓవర్స్ వేసి మరి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందరికంటే తక్కువ రన్స్ అయితే ఇచ్చింది అయితే మాత్రం ఖచ్చితంగా సిరాజ్ అండ్ యష్ దయాల్ అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరూ కూడా 6.5 అండ్ 5.8 ఎకానమీతో ఇచ్చారు. అండ్ 2 వికెట్లు 1 వికెట్ కూడా తీయడం జరిగింది. కాబట్టి అద్భుతంగా బౌలింగ్ అయితే వచ్చింది. సో కంట్రోల్ చేశారు బౌలర్స్ బాగానే. సో అదైతే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. బేసిక్గా ఆర్సీబీ బ్యాటింగ్ అసలు నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ క్యాచ్ బెయిర్స్టో వదిలేశాడు కదా కోహ్లీది. వదిలేసిన తర్వాత అది 4 వెళ్ళిపోయింది. ఆ ఓవర్లో ఇంకో 3 4లు కొట్టాడు. సో కోహ్లీ బేసిక్గా ఫస్ట్ ఓవర్లోనే 16 రన్లు కొట్టి నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్ ఇచ్చాడు. సో చాలా అద్భుతమైన ఓపెనింగ్ అది. ఫస్ట్ ఓవర్ 16 రన్లు అంటే అది కూడా వాడు కొట్టాల్సిన టార్గెటే 177. సో ఈజీగా ఒక 15-16 ఓవర్లో కొట్టేస్తారేమో అన్నంత కైండ్ ఆఫ్ ఓపెనింగ్ ఇచ్చాడు ఫస్ట్ ఓవర్తో. బట్ ఆ తర్వాత 3వ ఓవర్ నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. డూప్లెసిస్ వెంటనే అవుట్ అయిపోవడం జరిగింది. జస్ట్ 3 రన్సే కొట్టాడు, రబాడా దాంట్లో అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత 5వ ఓవర్లోనేమో క్యామరూన్ గ్రీన్ అవుట్ అయిపోయాడు. క్యామరూన్ గ్రీన్ కూడా 3 రన్లే కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పటీదార్ అయితే అసలు ఎంత మెల్లిగా ఆడాడంటే 18 బాల్ 18 రన్లు కొట్టాడు. బంతికో రన్ను బాగా న్యాయం చేశాడు. సో ఆ తర్వాత మ్యాక్స్వెల్ వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బేసిక్గా మ్యాక్స్వెల్ ఈజ్ ఎ నెక్స్ట్ లెవెల్ హిట్టర్ కదా. సో అందుకని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆ వికెట్ పడిన తర్వాత అంటే రజత్ పటీదార్ని హర్ప్రీత్ బ్రార్ అవుట్ చేశాడు కదా. అవుట్ చేసిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ అన్నా వచ్చిండు అని ఎగ్జైట్ అయితే మనోడు 5 బాల్కి 3 రన్లు ఆడి మళ్ళీ అదే హర్ప్రీత్ బౌలింగ్లో అవుట్ అయిపోవడం జరిగింది. హైలైట్ ఏంటి తెలుసా, ఈ హర్ప్రీత్ బౌలింగ్లో లాస్ట్ 18 బాల్లలో కేవలం 120 స్ట్రైక్ రేట్తో రన్లు కొట్టి 4 సార్లు అవుట్ అయిపోయాడంట మ్యాక్స్వెల్. బేసిక్గా నేను హర్ప్రీత్ బ్రార్ దాంట్లో అవుట్ అయిపోతాడని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకు తెలుసా, మనోడికి జడేజాతో ఉన్న రికార్డు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మ్యాక్స్వెల్కి చాలా వరస్ట్ రికార్డు ఉంది. సో హర్ప్రీత్ బ్రార్ కూడా లెఫ్ట్ హ్యాండర్ కదా. సో ఈజీగా అవుట్ చేసేస్తాడని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అండ్ అంతే కాన్ఫిడెంట్గా అవుట్ చేసేయడం జరిగింది. ఆ తర్వాత చెప్పాను కదా 15 ఓవర్ల వరకు కూడా అసలు చాలా అంటే చాలా తక్కువ రన్స్ వచ్చాయి. ఆ 15వ ఓవర్లో కూడా 5 రన్స్ ఇచ్చాడు హర్ప్రీత్. సో హర్ప్రీత్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేశాడు. ఎందుకంటే తను 4 ఓవర్స్ వేసి కేవలం 13 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అండ్ కగిసో రబాడా కూడా చాలా బాగా వేసాడు. 4 ఓవర్లు వేసి 23 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సో వీళ్ళిద్దరూ ఇంత అద్భుతంగా బౌలింగ్ వేసిన తర్వాత కూడా ఎందుకయా ఓడిపోయింది అంటే మన పర్పుల్ పటేల్ బోనీ స్టార్ట్ చేశాడు అక్కడ. అంటే 16 ఓవర్ వేశాడు. ఆ ఓవర్ బేసిక్గా కోహ్లీ వికెట్ పడిపోయింది లాస్ట్ బాల్కి. బట్ అయినా కూడా అప్పటికే ఒక 2 4లు ఒక 2D తీసేయడం జరిగింది కోహ్లీ. సో దానివల్ల ఆ ఓవర్ కొంచెం రన్ రేట్ బాగా ముందుకెళ్ళి ఓకే కోహ్లీ గెలిపించేటట్టున్నాడు అనుకునే సిచ్యువేషన్ నుంచి ఆర్సీబీ గెలిచేటట్టుంది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకంటే కోహ్లీ అవుట్ అయిపోయాడు కాబట్టి. అయితే ఆ తర్వాత ఫస్ట్ బాల్ డాట్ వచ్చింది. నెక్స్ట్ ఓవర్ శామ్ కరణ్ దాంట్లో సెకండ్ బాల్కి అనూజ్ రావత్ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. సో కార్తీక్ 0 బాల్స్ ఆడున్నాడు, లామ్రారు 0 బాల్స్ ఆడున్నాడు. ఇద్దరు కూడా 0 బాల్స్ ఆడే ఉన్నారు కాబట్టి సో ఇంకా కాన్ఫిడెన్స్ లేదనమాట. అంటే ఆర్సీబీ గెలుస్తుంది అనే నమ్మకం అయితే లేదు ఆ టైంకి బేసిక్గా. కానీ ఇద్దరు ఒక 4 ఒక సింగిల్ 4 2D తీశారు. సో మంచి ఓపెనింగే ఇచ్చారు ఇద్దరు కూడా. ఆ తర్వాత హర్షదీప్. సో బేసిక్గా నాకు ఈ హర్షల్ పటేల్ హర్షదీప్ వీళ్ళిద్దరూ కూడా ఆ లాస్ట్ 3 ఓవర్లు వేసిన విధానం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ బౌలింగ్స్ చూసాం. హర్షల్ పటేల్ బౌలింగు చూసాం, హర్షదీప్ సింగ్ బౌలింగు చూసాం. సో వీళ్ళిద్దరూ కూడా ఎందుకని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడట్లేదు. ఇప్పుడు హర్షల్ పటేల్ స్ట్రెంగ్త్ ఏంటి, 2 బాల్ ఫాస్ట్ బాల్ వేస్తే 3వ బాల్ స్లో బాల్ వేయాలి. అది కూడా చాలా అంటే చాలా స్లోగా రావాలి. ఆ వచ్చిన బంతిని ఎంత బలంగా కొట్టినా అది రసల్ కొట్టని, పోలాట్ కొట్టని, గేలు కొట్టని, ఎవరు పోయినా కొట్టని అది బౌండరీ దాకా వెళ్దాం. అది చిన్న స్వామి అయినా అవని అది బౌండరీ దాకా వెళ్దాం. అంత మెల్లిగా వేస్తారు బాల్. సో బేసిక్గా హర్షల్ పటేల్ స్ట్రెంగ్త్ ఇది. కానీ హర్షల్ పటేల్ వేయలే. ఆ 19వ ఓవర్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే కానీ వేయలేదు. మేబీ శామ్ కరణ్కి ఇస్తారేమో అనుకున్నాను నేను. బట్ శామ్ కరణ్కి అయితే ఇవ్వలేదు. బట్ ఎనీహో మొత్తానికైతే ఆ స్లో బౌలింగ్ అనే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని వేయలేదు. తర్వాత హర్షదీప్ సింగ్ కెపాసిటీ ఏంటి, యార్కర్స్. లెఫ్ట్ హ్యాండర్కి అయితే నార్మల్గా బౌలింగ్ అండ్ రైట్ హ్యాండర్కి అయితే అరౌండ్ ద వికెట్. బట్ పర్ఫెక్ట్గా యార్కర్లు వేస్తాడు. అసలు లాస్ట్ టైం మనోడు వేసిన యార్కర్లకి స్టంపులు కూడా ఇరిగిపోయాయి. అది మనం చూసాం ఆల్రెడీ. సో అంత పర్ఫెక్ట్గా నెయిల్ బైటింగ్ యార్కర్లు వేయగలడు. సో అలాంటి హర్షదీప్ సింగ్ ఎందుకని ఆ 2 ఓవర్లలో కూడా ఒక్కో యార్కర్ కూడా ట్రై చేయలేదు? అంతేందుకు ఇప్పుడు లాస్ట్ ఓవర్ 10 రన్లు కొట్టాలి వాళ్ళు గెలవడానికి. సో ఫస్ట్ బాల్ 6 వెళ్ళిపోయింది. ఫస్ట్ బాల్ మనోడు వెనక్కి కొట్టాడు దినేష్ కార్తీక్. సరే బాగానే ఉంది. కాన్సెప్ట్ నాకేంటంటే దినేష్ కార్తీక్ ముందే
ఆఫ్ సైడ్ మూమెంట్ ఇచ్చాడు, సో లెగ్ సైడ్ కొట్టబోతున్నాడని హింట్ ఇచ్చాడు, అప్పటికే అర్థమైపోయింది. సో ఆ టైంకి యార్కర్ ఎందుకు ట్రై చేయలేకపోయాడు, సో బ్యాట్ కందేటట్టుకి ఎందుకు వేసాడు అనేది నాకు అర్థం కాలేదు. లెంత్ బాలే ట్రై చేశాడు మొత్తానికి, అదేమో 6 వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత 4 చాలా ఈజీగా కొట్టేశాడు. దినేష్ కార్తీక్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీ కదా. ఒకప్పుడు సేమ్ ఇలాగే గెలిపించాడు కదా ఇండియాని ఆసియా కప్లో. సో ఆ టైంలో బంగ్లాదేశ్ని ఓడించడం జరిగింది అండ్ శ్రీలంకన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అవన్నీ మనం చూసాం. సో బేసిక్గా దినేష్ కార్తీక్ ఇవన్నీ అలవాటే. కాకపోతే ఏంటంటే బౌలర్స్ ఎందుకని వాళ్ళ యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా బౌలింగ్ వేయట్లేదు, వాళ్ళ స్ట్రెంత్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు వాడట్లేదు అనేది అర్థం కాని క్వశ్చన్. సో బేసిక్గా ఒకానొక టైంలో 30 బాళ్ళకి 59 రన్స్ కొట్టాలి, అంటే ఆల్మోస్ట్ డబల్ కొట్టాలి. అండ్ 19 బాళ్ళు వచ్చేసరికి 38 కొట్టాలి. అండ్ అంతెందుకు 16 బాళ్ళకి వచ్చేసరికి కూడా 34 రన్స్ కొట్టాలి. సో అప్పటి వరకు ఇంకా గెలవదు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. బట్ ఆ తర్వాత ఒక 6 ఒక 4 వెళ్ళడం అండ్ ఆ తర్వాత ఓవర్ కూడా 13 రన్స్ రావడం ఇవన్నీ కూడా జరిగి ఆర్సీబీ అయితే చాలా త్వరగా పుల్ చేసింది మ్యాచ్ని, చాలా త్వరగానే గెలిచింది నిజానికి చెప్పాలంటే. బట్ స్టిల్ ఈ టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని చిన్నస్వామిలో ఇంకా ఎర్లీగా కంప్లీట్ చేసేయచ్చు. ఎందుకంటే 178 చాలా తక్కువ చిన్నస్వామి స్టేడియంకి. నిజానికి చెప్పాలంటే ఇదే టార్గెట్ ఒకవేళ పెద్దస్వామి స్టేడియంలో అయితే గెలవడం కష్టం. అంటే పెద్దస్వామి స్టేడియం అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ చిన్నస్వామి స్టేడియం కంటే కొంచెం పెద్ద స్టేడియంలో అయినట్టయితే. ఎందుకంటే మధ్య మధ్యలో కామెంటేటర్స్ కూడా అదే చెబుతూ వచ్చారు, కొన్ని షాట్స్ ఒకవేళ పిచ్ కన్నా కొంచెం పెద్దదైనా కూడా ఈజీగా ఫీల్డర్ దొరికేస్తుంది అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఈ పిచ్ మీద ఈ 176 రన్స్ 177 టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని చాలా అంటే చాలా ఎర్లీగా ఛేదించవచ్చు. ఒక 18 ఓవర్లు అండ్ 17 ఓవర్లో ఛేదించవచ్చు, ఎందుకంటే స్టేడియం అలాంటిది కాబట్టి. బట్ అయినా కూడా కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. బట్ ఎనీహో ఆర్సీబీ అయితే బోణి కొట్టింది మొత్తానికి. బట్ ఇంకా వాళ్ళ రన్ రేట్ అయితే -0.180లోనే ఉంది. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ప్లస్లోకి రావడానికి. సో నెక్స్ట్ మ్యాచెస్ ఇంకా ఉన్నాయి కదా, నెక్స్ట్ కేకేఆర్తో మ్యాచ్ ఉంది, ఆ తర్వాత అందరూ మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాచ్ ఎల్ఎస్జీ. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. బేసిక్గా నెక్స్ట్ షెడ్యూల్ కూడా వచ్చేసింది కదా మనకి, కంప్లీట్ షెడ్యూల్ వచ్చేసింది ఐపీఎల్ది. సో మనకి ఇంకా ప్రాబ్లం ఏం లేదు, అన్నిటి గురించి కూడా క్లారిటీ అయితే ఉంది. సో అదనమాట మ్యాటర్. కాకపోతే ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ని కోహ్లీయే గెలిపించినట్టే, ఎందుకంటే అసలు చాలా అద్భుతంగా ఆడాడు యాక్చువల్గా కోహ్లీ. ఎందుకంటే 49 బాల్లో 77 రన్స్ అయితే కొట్టాడు. సో చాలా స్టేబుల్గా ఆడుతూ వచ్చాడు అండ్ కాన్స్టెంట్గా ఆడాడు ఈ మ్యాచ్ అంతా కూడా. లాస్ట్లో అవుట్ అయిపోయాడు కానీ బట్ అప్పటికి ఒక బెటర్ పొజిషన్కి తెచ్చి అవుట్ అయిపోయాడు. ఇంకా తర్వాత దినేష్ కార్తీక్ లామ్రర్ ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని అయితే ఫినిష్ చేసేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ టీం కొంచెం బెటర్గా ఆడిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఒక ఇండియన్గా ఆర్సీబీ టీం తరపున విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ రన్స్ కొట్టింది రాహుల్ ద్రవిడ్ అంట. సో దినేష్ కార్తీక్ ఈ సీజన్తో కొంచెం ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తాడని ఆశిస్తూ ప్రస్తుతానికైతే సెలవు తీసుకోవడం జరుగుతుంది. సో కోహ్లీ చాలా రికార్డ్స్ బ్రేక్ చేయడం జరిగింది ఈ మ్యాచ్లో అండ్ ఆఫ్ కోర్స్ కోహ్లీకి ఇవన్నీ అలవాటే, చాలా కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో అది గైస్ మొత్తానికైతే ఆర్సీబీ బోణి కొట్టింది అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.